ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు సరదా ముచ్చట్లు వ్లాగ్. ఈరోజు వ్లాగ్ ఏంటంటే మా బాబాయ్ నేను మా పిన్నికి సీక్రెట్ గా మేకప్ వేద్దామని ప్లాన్ చేద్దాం. ఎలా అవుతుందో ఏమో తెలీదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మా పిన్ని ఒప్పుకోవాలి, అప్పుడైతేనే మేకప్ వేయగలము. ఎవరైతే మన ఛానల్ ని ఫస్ట్ టైం చూస్తున్నారో సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. అలాగే ఈ వీడియో లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి. చాలా ఫన్నీగా ఇంకా కామెడీగా ఉండబోతుంది. చిన్నగా లైట్ గా మేకప్ వేస్తానని ఎలాగలా ఒప్పిద్దాం పదండి. పిన్ని, నీకు చిన్నగా లైట్ గా మేకప్ వేస్తాను. జస్ట్ బోర్ కొడుతుంది అందుకని. బోర్ కొడితే నాకు మేకప్ వేస్తే నువ్వు బాగా ప్రాక్టీస్ చేయాలి కదా. అయితే మళ్ళీ పిచ్చి పిచ్చిగా ఉంటుంది. లేదు నీట్ గానే వేస్తా. బైక్ పెట్టుకో, నువ్వు వీడియో తీస్తున్నావా? లేదు, జస్ట్ ఇందాక వీడియో తీస్తున్నాను కదా, అది మైక్ తీయడం మర్చిపోయాను కానీ నా ఫేస్ వాష్ చేసుకుందు. నువ్వు పిచ్చి పిచ్చిగా వేస్తావు. ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్, పరువు లేదు ఏం లేదు పిన్నిగా. లేదు నువ్వు చేసుకో. ఇప్పుడు అనుకుంటున్నా. మా పిన్ని ఇప్పుడు ఫేస్ తుడుచుకుంటుంది. నేను మా బాబాయ్ సీక్రెట్ గా ఇక్కడికి వచ్చి వీడియో తీస్తున్నాము. రండి. ఇప్పుడైతే మా పెన్ని టిష్యూస్ కి వెళ్ళింది. మా బాబాయ్ నేను తెలియకుండా సీక్రెట్ గా ఆ దూరంగా ఫోన్ పెట్టుకొని చేస్తున్నాం అనమాట. మా బాబాయ్ మూవీ చూస్తున్నట్టు యాక్షన్ చేస్తున్నాడు. మా పిన్నికి అసలు డౌట్ రానే రాలేదు. అది ఇందాక ఫేస్ వాష్ చేసుకునే దగ్గర ఎన్ని క్వశ్చన్స్ అడిగిందో చూడండి. మా పిన్నికి డౌట్లు అంటే డౌట్లే. చాలా సైలెంట్ గా ఉండండి ఫ్రెండ్స్. మా పిన్ వస్తుంది. ఏం చేస్తున్నావు? ఫస్ట్ లిప్ బామ్ పూస్తున్నాను. నువ్వు చూసుకోకూడదు మిర్రర్. మేకప్ అంతా అయిపోయేది వరకు. నువ్వు పెంట చేస్తావు. లేదు, నువ్వు చూసుకోకూడదు. మేకప్ అంతా అయిపోయాక చూసుకోవాలి. అదే స్టిక్కర్ తీయడం కూడా తెలియదు మరి నీకు. హెయిర్ బ్యాండ్ తెచ్చుకోమంటే తెచ్చుకోలేదు కదా నువ్వు అంతే. విన్నది కాదు తెలుసు. మీ అమ్మోళ్ళు వస్తే మళ్ళీ భయపడతారు. మీ అమ్మోళ్ళు వస్తున్నావు మా మమ్మీ వాళ్ళు బయటకు వెళ్ళారనమాట. వస్తే భయపడతారు అని అంటుంది. పిన్నికి వీడియో తీస్తున్నామని తెలిసిపోయింది కాబట్టి ఇంకేం చేయలేము, వేసేద్దాము. మా పిన్ని ఏం అనలేదు. ఇట్స్ ఓకే, ఒక్కసారికి ఏం కాదులే తీసుకోమనింది. మన గుడ్ లక్. ఇప్పుడు ఫౌండేషన్ వేద్దాం. ఏం చేస్తామండి, ఫైనల్ గా ఇంక ఒప్పుకున్నాను. చూద్దాం ఎలా చేస్తుందో వీడియో. ఇంకా ఫన్నీగా ఉంటుంది అనుకుంటున్నాను. పిల్ల పిచ్చి పిచ్చిగా వేస్తుంది. వేయడం అయితే చూద్దాం. లేదు ఫ్రెండ్స్, అన్ని అబద్ధాలే. నా పైన ఏం లేదు పిన్ని, ఇలానే కొడతారు. నీకు తెలీదు? ఏం కొడతారో పిచ్చి పిచ్చిగా వేస్తున్నావు. నా మొఖం. నీకు మేకప్ అంటే తెలీదా? నువ్వు ఎట్ట చేస్తున్నావో నాకు తెలియదు. నీట్ గానే చేస్తున్నాను, కాకపోతే నీకు మిర్రర్ లేదు కాబట్టి అర్థం కాలేదు ఎంత మంచిగా చేస్తున్నాను. మిర్రర్ ఉంటే తెలిసేది మంచిగా. కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయాలి ఫ్రెండ్స్, ఎలా చేస్తుందో. పిచ్చి పిచ్చిగా మిర్రర్ కూడా చూపించి అట్లా పిచ్చి పిచ్చిగా చేస్తుందో. వితౌట్ మిర్రర్ మేకప్ ఫ్రెండ్స్. ఇది ఫౌండేషన్ అయితే అయిపోయింది. సెక్షన్ లో కామెంట్ చేయండి. నాకైతే అర్థం చూపించట్లేదు. నేను ఎంత జోకర్ గా అనిపిస్తాను ఈ రోజు అయితే నాకు తెలీదు. బట్ ఆ అమ్మాయి ట్రై చేస్తున్నాను. ఇంకా పిల్ల కదా అని చెప్పి ఏదో ఒకటి ఏడుస్తానే చేస్తున్నా. కోతిలాగా తయారైతే మాత్రం కామెంట్ సెక్షన్ లో నెగిటివ్ కామెంట్ అయితే పెట్టకండి.
హాలిడేస్ కి ఇక్కడికి వచ్చిందండి. ఇంకా తర్వాత టైం పాస్ అవ్వట్లేదని ఇదిగోండి ఈ మేకప్ అయితే వేస్తుంది. నేను అంటులు కడగాల్సి ఉంటే కూడా కడుక్కొనికుండా మేకప్ అయితే చేస్తుంది. చూడాలి ఎలా వస్తుందో. ఎలా ఉంది కామెడీగా ఉంది. ఎట్టేస్తుంది కోతి పిల్లకి వేసినట్టే. లేదు, బాగుంది బాగుంది. కొంచెం కామెడీ చేయడం ఏమన్నా. చూడండి ఫ్రెండ్స్, ఎంత మంచిగా వేసినా కూడా బాగాలేదంటుంది. అంతేలే ఫ్రెండ్స్, ఏదో ఏం చేద్దాం? జోకర్ కళ్ళు మూసుకో పిన్ని నువ్వు. కళ్ళు మూసుకోవాలంటే నవ్వుతావు. అరే, అరే, అరే. ఈ కాలంలో పిల్లలు ఇలా తయారయ్యారండి. ఇంత చిన్న ఏజ్కి వాళ్ళకి మేకప్ వేయడం ఇవన్నీ ఎట్లా తెలుస్తున్నాయి? మనకైతే అసలు ఏమన్నా తెలిసేదా? లేదు ఫ్రెండ్స్, మమ్మీ వాళ్ళు వేసుకుంటే నేర్చుకున్నాను అంతే. నీట్గానే ఉందిలే. ఇప్పుడు ఏంటో గీసిందండి. ఇక్కడ అంతా ఏమో గీసిందో నాకైతే చల్లగా తగులుతుంది. కామెడీగా చేస్తుంది నన్ను మొత్తానికైతే. మళ్ళీ టిష్యూ పెట్టి తొడస్తుంది. ఏం చేసిందో ఫ్రెండ్స్ చూడండి. టిష్యూ అమ్మో బాబోయ్, ఈ రోజు నా ఫేస్ పాడైపోతుంది. గీకింది, గోరేజ్ గీకిందండి. ఇంకా బ్లడ్ వస్తుంది చూడండి. బ్లడ్ వస్తుంది, ఇంకా గోరేజ్ గీకిందండి. ఏదో తప్పు చేసిందండి, గోరేజ్ గీకిందండి. నాకు అర్థం కావట్లేదు ఏం చేస్తుందో. నా పిన్ని చిన్న కొంచెం పక్కకు వచ్చింది. ఏందో చేసిందండి. ఇదిగోండి ఇవి తీసుకొని తొడస్తుందండి. ఏం చేసిందో తెలియట్లేదు. మీరే చెప్పాలి ఏం చేసిందో కామెంట్ సెక్షన్ లో. మా హస్బెండ్ అయితే వీడియో తీస్తున్నాడు, ఏమీ చెప్పట్లా ఏం చేస్తుందో. బాగా సపోర్ట్ చేస్తున్నాడు ఈ పిల్లకి. ఇద్దరు కలిసి పెద్ద ప్రాంకే చేస్తున్నారు. నన్ను మాత్రం ప్రాంక్ చేయాలని బాగా ట్రై చేశారు. అట్టర్ ఫ్లాప్ అయిపోయింది వీళ్ళ ప్రాంక్. ఏం చేసావు మేము అంత తుడుస్తున్నావు అర్థం ఒకసారి. ఫైనల్ గా నేనైతే మిర్రర్ తీస్తున్నానండి. పర్లేదు, ఒక రకంగా అయితే వేసింది చూద్దాం. చిన్నపిల్ల అయినా గట్టి పిల్ల బాగానే వేస్తుంది. ఇట్లా నా మొహం ఏం చేస్తుందో, రేపు పొద్దున్న నా ఫేస్ ఎలా ఉందో కూడా చూపిస్తాలేండి. రేపు పొద్దున్న నా పరిస్థితి ఏంటో చూడండి. ఐలైనర్ పూసింది, అదేదో తప్పు అయింది, తుడిపింది, మళ్ళీ టచ్ అప్ అంట. అసలు మన కాలంలో మేకప్ అంటే తెలిసేదా అండి? సినిమాల్లో వేసుకునే వాళ్ళు. ఈ పిల్లకాయలు చూడండి, పిల్ల ఎంత ఉందో చూడండి. మేకప్లు అంట, అవంట ఇవంట. కాటుకు పెడుతుంది. కాజల్ కూడా కాదండి, కాటుక స్టైల్ పెడుతుంది. అదైతే బాగా డార్క్ గా మేకప్ కి లుక్ ఇస్తుంది కాబట్టి అది పెడుతున్నాను. పెట్టింది. ఇప్పుడు బండలో పెట్టద్ది, నాకు కళ్ళలోంచి వాటర్ వస్తాయి. పేరిందండి 1 కిలో అయితే పెట్టిందే. మా హస్బెండ్ అయితే నన్ను చూసి నవ్వుతున్నాడండి. వేసుకుంటే నీట్ గా బాగుంటాడు అందంగా. చూసారా, ఇలా వేసుకుంటే నీట్ గా బాగా అందంగా ఉంటారంట. ఏం చెప్తుందో. అమ్మోలా ఐబ్రోస్ నాశనం చేస్తుంది ఫ్రెండ్స్. అంతలో గీగాకు దెయ్యలాగా. ఓ మై గాడ్, ఉండి పిన్ని దూతుంది నన్ను. అరే, ఇది దువ్వెన కాదు పిన్ని, ఇది కొత్త ఫ్యాషన్, నీకు తెలియదు. గమ్మును నువ్వు. ఎంత బాగున్నావా ఇప్పుడు? బాగున్నా ఫ్రెండ్స్, కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. బాగుంటాయి. ఏం బాగున్నాను నాకైతే అర్థం కావట్లేదు. నా ఫేస్ రేపు పొద్దున ఎలా ఉంటుంది? పిల్లకాయలు కప్పకిచ్చకూడదు ఎప్పుడు ఫేస్. మస్కారా కూడా పెట్టేసిందండి. ఎలా వచ్చిందో మీరే చెప్పాలి. మస్కారా కూడా పెట్టేసింది. ఓ మై గాడ్, రెడ్ తీసుకుంటుందండి. నా వల్ల కాదండి, నేను మిర్రర్ లేకుండా అంటే ఎంత మంచిగా వేస్తుంటే బాగాలేదు, వెళ్ళిపోతాను అంటుంది. ఏం మంచిగా వేస్తుందో నన్ను అసలుకి డిసప్పాయింట్ చేసేస్తుంది. ఇంత మంచిగా వేస్తే ఇంకా దీనికన్నా మంచిగా వేస్తారు మేకప్, మీరే చెప్పండి. బ్లష్ తీసుకొచ్చి ఐ షాడో వేస్తుందండి. నాకు అసలు ఈ సెలవులు ఎందుకు ఇస్తారో తెలియదండి. హాలిడేస్
ఈ హాలిడేస్ ఇచ్చినప్పుడు పిల్లల్ని ఎక్కడికి తీసుకెళ్ళవాకండి, ఇంట్లోనే ఉంచండి. ఇట్లా బయటికి తీసుకొస్తే ఇదే ప్రాబ్లం. ఈ రోజులు రుచితో పోద్దో ఇదంతా నాకు తెలియట్లేదు. ఇప్పుడు అంటండి ఏదో రాస్తుంది. పింక్ కాదు పిన్ని, దీన్ని పర్పుల్ అంటారు. కలర్స్ కూడా తెలియకపోతే ఎలా? నాకంత చదువు రాదులే అమ్మా. మీరంటే టెక్నాలజీ బాగా పెరిగింది, మాకంత చదువు రాదులే. మీకు మీ చదువు, మాకు మా చదువు. మేము చదువుకునింది ఇదే కదా, మీరు చదువుకునింది వేరేది. బాగుందండి. ఎలా ఉందో కామెంట్ సెక్షన్ లో తప్పకుండా కామెంట్ చేయండి. మా పాప చేసిన మేకప్ లుక్ అన్నమాట. చాలా చూడండి ఎంత బాగుందో. ఇప్పుడు 1 2 3 గో. లేదు చూడండి, కళ్ళకి కాటుక ఏంటి, లిప్స్టిక్ ఏంటి, ఇదేంటండి ఇది షాడో. బాబోయ్, ఖచ్చితంగా మీకు కోతిలాగే కనపడుతున్నాను కదా. నాకైతే అనిపించింది మేకప్ ఏంటండి. నేనేది మేకప్ ఇప్పుడు మీకు హెయిర్ స్టైల్ చూపిస్తాను. చూడండి ఫ్రెండ్స్, ఏంజల్ లాగా ఎంత బాగా తయారు చేశారు. హెయిర్ స్టైల్ కూడా అలానే వేస్తాను చూడండి. ఏంటోనండి, నాది 4 హెడ్. ఇది బాగుంటుందో బాగుండదో, బట్ ట్రై చేస్తాను, చూస్తా. అసలుకి హెయిర్ స్టైల్ కి మేకప్ కి చూడండి ఫ్రెండ్స్ ఎంత అందంగా ఉందో మా పిన్ని. ఫ్రెండ్స్ ఎంత బాగుందో. ఇంకా మంచి డ్రెస్ వేసుకుంటే ఇంకా చాలా బాగుంటుంది. కొంచెం ఎలిగెంట్ గా కనపడాలంటే ఇలా లాగాలన్నమాట. ఇదండి నేను మా పిన్నికి వేసిన మేకప్ అండ్ హెయిర్ స్టైల్. మీకు కానీ నేను వేసిన మేకప్ హెయిర్ స్టైల్ నచ్చినట్లయితే కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. మీకు కానీ ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఫైనల్ గా ఇలా అయితే రెడీ చేసిందండి, హెయిర్ స్టైల్ వేసింది, మంచిగా రెడీ అయితే చేసింది. మీకు ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. మా పాప మేకప్ లుక్ అండ్ హెయిర్ స్టైల్ ఎలా చేసిందో తప్పకుండా కామెంట్ సెక్షన్ లో కామెంట్ ఫస్ట్ చేయండి. నుంచి నా మేకప్ నచ్చదు, బాగా వేయను అనింది. జస్ట్ ప్రాక్టీస్ చూడండి ఎంత బాగా వేసాను. ఇంకా నేను మంచిగా నేర్చుకుంటే ఇంకెంత బాగా వేస్తానో. గా 3 హెయిర్ స్టైల్స్ వేసేసానండి. ఫస్ట్ 2 హెయిర్ స్టైల్స్ మీరు ఆల్రెడీ చూసేసే ఉంటారు. ఇది 3rd హెయిర్ స్టైల్ అన్నమాట. మీకు ఈ 3 హెయిర్ స్టైల్స్ లో ఏది నచ్చిందో కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. కానీ ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మళ్ళీ నెక్స్ట్ వ్లాగ్ లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు బాయ్.